సింగర్ మంగ్లీ కేసులో బిగ్ ట్విస్ట్. పోలీసుల ముందు తొలిసారి మధు, అప్రూవర్గా మారిన మధు. ఈ కేసులో మంగ్లీ పాత్ర లేదని వెల్లడి. సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా ప్రచారమే. మంగ్లీ కేసులో దిమ్మ తిరిగే ట్విస్ట్ బట్టబయలయ్యింది. ప్రముఖ సింగర్ మంగ్లీ వర్సెస్ అడ్వకేట్ సుబ్బారావు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మైక్రో ఫైనాన్స్ కేసులో మధు అప్రూవర్గా మారారు. సింగర్ మంగ్లీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. హేమాకాంత్ రెడ్డి తనను మోసం చేశాడని చెప్పుకొచ్చాడు. కంపెనీలో పెట్టిన సుమారు 20 కోట్లను హేమాకాంత్ రెడ్డి తీసుకున్నాడని ఆరోపించాడు. అడ్వకేట్ సుబ్బారావు, హేమాకాంత్ రెడ్డి ఇద్దరు స్నేహితులని వెల్లడించారు. అంతేకాక తనకు సుబ్బారావే హేమాకాంత్ రెడ్డిని పరిచయం చేశాడని మధు చెప్పుకొచ్చారు. హేమాకాంత్ రెడ్డి తన డబ్బులు తీసుకున్నాడని, దీని గురించి తెలుసుకున్న సుబ్బారావు తన డబ్బులను తిరిగి ఇప్పిస్తానని చెప్పాడని వెల్లడించాడు. సినీ సెలబ్రిటీల ఫోన్ నంబర్లు కావాలని సుబ్బారావు అతన్ని అడిగాడని, అతడికి బిగ్ బాస్ లోకి వెళ్లాలని చాలా ఆశ అని, అందుకే అనేక ప్రయత్నాలు చేశాడని చెప్పుకొచ్చాడు. ఈ కేసులో అసలైన బాధితులు కాకుండా వేరే వాళ్లు తెరపైకొస్తున్నారని మధు ఆరోపించారు.